ఈ వీడియోలో మనం క్రాంక్డ్ బార్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తాం అనేది చాలా డీటెయిల్గా సింపుల్గా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఇలా 3 కాలమ్స్ ఉన్నాయి, వీటి మీద ఒక స్లాబ్, పైనుంచి లోడ్స్ పడుతున్నాయి. ఈ లోడ్స్ వల్ల ఇలాగా రిఫ్లెక్ట్ అవుద్ది కిందకి, ఇటువైపు ఏమో ఇలా పైకి లేస్. అంటే దీన్ని చూపించాలంటే ఇప్పుడు సింగిల్ లైన్ డయాగ్రామ్లో ఈ 3 కాలమ్స్ అనుకుంటే, ఇది స్లాబ్ లేదా బీమ్ అనుకుంటే, ఇలా లోడ్ పడినప్పుడు ఇది బీమ్ అనుకోండి, ఇది స్లాబ్ లేదా బీమ్. ఇప్పుడు ఇది బెండ్ అయితే ఎలా అవుతుంది? ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లోడ్స్ అప్లై అయినప్పుడు ఈ సర్ఫేస్ అనేది, బాటమ్ సర్ఫేస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఈ టాప్ సర్ఫేస్ కంప్రెస్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే టాప్ సర్ఫేస్ ఎక్స్పాండ్ అవుతుంది, ఇక్కడ చూసుకుంటే టాప్ సర్ఫేస్ ఎక్స్పాండ్ అవుతుంది, బాటమ్ సర్ఫేస్ కంప్రెస్ అవుతుంది. సో ఎక్స్పాండ్ అవుతుందంటే అక్కడ టెన్సైల్ ఫోర్సెస్ ఎక్కువ ఉన్నట్టు, అంటే మనకి టెన్సైల్ స్ట్రెంత్ ఎక్కువ ఉండాలి. కాంక్రీట్లో టెన్సైల్ స్ట్రెంత్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కాబట్టి మనం స్టీల్ బార్స్ని మనం ప్రొవైడ్ చేస్తాం టెన్సైల్ ఫోర్సెస్ని రెసిస్ట్ చేయడం కోసం. దీనికోసం ఏం చేస్తాం, ఏ ఏరియాలో అయితే టెన్సైల్ ఫోర్సెస్ ఎక్కువగా యాక్ట్ అవుతున్నాయో ఆ ఏరియాలో రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్ చూసి చెప్పండి, ఎక్కడెక్కడ టెన్సైల్ ఫోర్సెస్ ఎక్కువ యాక్ట్ అవుతున్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్పాండ్ అవుతుంది, ఇక్కడ వచ్చేసరికి టాప్లో. కాబట్టి ఏం చేస్తాం, ఇక్కడ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తాం, టెన్సైల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది కాబట్టి. అండ్ ఈ పైన ఈ ఏరియాలో అండ్ ఇక్కడ ఈ విధంగా మనం బార్స్ని ప్రొవైడ్ చేస్తాం. అయితే ఇలా సపరేట్ బార్స్ ప్రొవైడ్ చేయడం వల్ల అమౌంట్ ఆఫ్ స్టీల్ అనేది పెరిగిపోతుంది, దీనివల్ల మనకి కాస్ట్ అనేది పెరిగిపోతుంది. అందుకే దీన్ని ఏం చేశారంటే బెంటప్ బార్స్ తెచ్చారు దీని ప్లేస్లో. ఇలా సపరేట్ బార్స్ పెట్టడం కన్నా బెంటప్ బార్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, నెంబర్ 1, అమౌంట్ ఆఫ్ స్టీల్ తగ్గుతుంది, అంటే కాస్ట్ ఎఫెక్టివ్, కాస్ట్ కూడా తగ్గుతుంది. అమౌంట్ ఆఫ్ స్టీల్ తగ్గిందంటే కాస్ట్ కూడా తగ్గుతుంది. అండ్ నెంబర్ 2, మనం ఈ స్ట్రెంత్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఏం చేస్తున్నాం అంటే స్ట్రక్చర్ ఫెయిల్ అవ్వకుండా కావాల్సిన స్ట్రెంత్ ఉంటుంది, అలాగే కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. ఇది దీని ఒక మెయిన్ పర్పస్. అండ్ ఆల్సో దీనికి ఒక అడిషనల్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది, అదేంటంటే ఇది షియర్ ఫోర్సెస్ని కూడా రెసిస్ట్ చేస్తుంది.